పండితుడిగా ముసుగు వేసిన ఒక దెయ్యి ఆర్చ్మేజ్ యొక్క పాఠ్యక్రమంలోకి దూసుకెడుతుంది, వాస్తవాన్ని చీల్చేస్తుంది. లీ హ్యున్వూ తన చిన్న స్టూడియోలో రోజువారీ లైవ్ స్ట్రీమ్ను ప్రారంభించి ప్రేక్షకులను స్వాగతించి వెబ్క్యామ్ను సర్దుబాటు చేస్తాడు, తన రొటీన్ గురించి మాట్లాడుతాడు. అకస్మాత్తుగా ఒక క్రాక్లింగ్ ట్రాన్స్మిషన్ అతని గేర్లోకి దూకి ఆడియోను వక్రీకరిస్తుంది. అతని డెస్క్ పైభాగంలో ఒక చీకటి సిల్హౌట్ ఏర్పడి కన్నులు ఇతర ప్రపంచపు వెలుగుతో మెరుస్తున్నాయి. హ్యున్వూ ఆ ఆకారం ఘనంగా మారే వరకు స్థిరంగా నిలిచిపోయాడు, దాని ఉనికి నిషేధిత శక్తితో కంపిస్తోంది. ఇప్పుడు ఆ దెయ్యి అతని ముందుకు నిలబడి అతని మొత్తం ప్రపంచాన్ని పునఃరచించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కెమెరా ఫీడ్ మసకబారుతుంది, స్థిరమైన స్తబ్దతలో మునిగిపోతూ వక్రీకృత చిత్రాలు కనపడతాయి. రాక్షసుడి ఆరా స్టూడియో గోడలను అలలాడిస్తుంది, వాటిని ద్రవకంచు వంటి మృదువైన గ్లాస్ లాగా నడిపిస్తుంది. హ్యున్వూ ఉత్సాహంగా మౌస్ను కదిలిస్తాడు, కానీ కర్సర్ నియంత్రణ కోల్పోయి తిరుగుతూనే ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఓవర్లోడ్ కావడంతో చార్ట్ గందరగోళమైన చిహ్నాలతో పేలిపోతుంది. హ్యున్వూ యొక్క చిన్న స్టూడియోలో ఒక దెయ్యం పూర్తిగా ప్రత్యక్షమవుతుంది. మాంత్రికుడి ముసుగులో ఉన్న మాంత్రికుడు ప్రకాశవంతమైన సంకేతంతో వాస్తవికతలోని చీలికను మూసి ఆర్చ్మేజ్ వాల్టోర్ తన విస్తరించిన చేతికి వైపు ప్రకాశించే గాయం లాంటి వాయు స్రవంతిని ఆకర్షించే ఒక వర్టెక్స్ ను పిలుస్తాడు. హ్యున్వూ తన దాగి ఉన్న వంశాన్ని బహిర్గతమయ్యిందని, అతని గాయపు ముద్దు రక్షణ మరియు నశనం మధ్య మెరుస్తూ అకాడమీ పతనానికి అంచున నిలిచినప్పుడు అతని వీక్షకులు రియల్ టైంలో ఈ కలకలం ఎలా విస్తరిస్తుందో చూస్తున్నారు. వర్టెక్స్ గాయపు కాంతిని ముంచెత్తుతుంది, వాల్టార్ యొక్క పట్టు బలంగా కుదురుతుంది, స్టూడియో వక్రీకృత వికృతిలో పేలిపొడుతుంది. హ్యున్వూ యొక్క విధి మరియు కారికిలం యొక్క భాగ్యం కంపించే అస్పష్టమైన తంతిపై నాట్యమాడుతూ వదిలిపెట్టబడుతుంది. సబ్స్క్రైబ్ చేసేవారు కథను పూర్తి చేసేవారు. మిస్ అవ్వొద్దు. మన్వా విత్ హరి. ఆర్చ్మేజ్ యొక్క చివరి మంత్రం ఆకాశాన్ని చీల్చి తన చివరి శ్వాసలో ఒక విశాల దెయ్యాన్ని ప్రపంచంలోకి విసిరింది. లీ హేన్ తన సంకుచిత స్టూడియోలో మెలకువయ్యాడు, చేతుల్లో టీ ఆవిరి వస్తూ ధూళితో కప్పబడిన మంత్ర పుస్తకాలను చూపిస్తూ. ఒక ఘోరమైన గర్జన ఉదయపు శాంతిని చీల్చేసింది. ప్రకాశవంతమైన, ప్రకాశించే కారేజ్ ఆకాశంలోకి దూకి గర్జనాత్మక ఢీకొట్టుతో అతని పైకప్పుపై ఢీకొట్టింది. కంచె పేలింది, చిలుకల లాగా స్పార్క్స్ వర్షంలా పడ్డాయి, గాలి ముడి మాయాజాలంతో చిట్లింది. హేన్ వేగంగా లేచాడు, హృదయం గట్టిగా కొట్టుకుంటూ. ధ్వంసమైన భాగం నుండి ఒక ప్రకాశవంతమైన రూంచిత్రిత ఒప్పందపు ముక్క బయటకు వచ్చి అతని గందరగోళమైన డెస్క్ పై మృదువుగా పడింది. ఆ ముక్క కంపిస్తూ ఆర్చ్మేజ్ యొక్క పాఠ్యక్రమం యొక్క మొదటి దాగిన పరీక్ష వైపు అతన్ని పిలుస్తోంది. ఆ ముక్క హేన్ను అతని మొదటి పరీక్ష వైపు లాగుతుంది. కారేజ్ తలుపులు విప్పి వీధి మీదుగా నల్ల పొగ తుఫాను విస్తరిస్తుంది. ఆర్చ్మేజ్ యొక్క చివరి మంత్రం ఆకాశాన్ని చీల్చి ఒడుకు ఒడిచే ఒక మహాదెయ్యాన్ని పిలుస్తుంది. అది ఒప్పందాన్ని చాపి నేను మానవ హోస్ట్ను కోరుకుంటున్నాను అని ఘోషిస్తుంది. ఆ సమయంలో ఒక ప్రకాశవంతమైన కారూన్ దిగివస్తుంది, దాని దండం స్వర్గీయ అగ్నితో వెలుగుతుంది. హేన్ తన ఆత్మను అంచున నిలబెట్టినట్లు అనుభవిస్తాడు. తన జీవశక్తి ఖాళీ రూన్తో కలిసిపోయి రాక్షసుడి శాంతి కోసం ఫుసుఫుసలాడే విజ్ఞాపనలో సున్నితంగా మెరుస్తున్న ఆశతో చీకటి వాహనంగా మారాలా లేక తన మానవత్వాన్ని విడిచిపెట్టాలా అనే ఎంపికను బలవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రా, ది వైడ్ విచ్, పైకప్పులపై నుంచి చూస్తోంది. ఆమె క్రిస్టల్ బాల్ ఒక భయంకరమైన ప్రవచనంతో మెరుస్తోంది. యుద్ధభూమి అపరిష్కృత శక్తితో కంపిస్తూ రాక్షసుని ఉద్దేశ్యం మరియు హేన్ యొక్క విధి సన్నిహిత సమతుల్యంపై నిలిచిపోయాయి. గంభీరమైన మాన్వా అభిమానులు స్క్రోల్ చేయరు. వారు మాన్వా విత్ హరి ని సబ్స్క్రైబ్ చేసి ముందుండి ఉంటారు. రాక్షసుడు సాధారణంగా నటించాడు, అయితే స్వర్గం పతనమై ఆర్చ్మేజ్ యొక్క మంత్రం వెలిగింది. ఒక ఒంటరి రాక్షసుడు కలకలమైన మార్కెట్ వీధిలో అడుగుపెట్టి చుట్టూ మిళితమవడానికి ప్రయత్నిస్తాడు. అతను పండు ట్రేను పట్టుకుని అస్తవ్యస్తంగా పడేస్తాడు, చుట్టుపక్కల అలసటతో నిండిన చూపులు పడతాయి. దగ్గరలోని విక్రేత కేకలు వేస్తాడు, కాని రాక్షసుడు అసహజంగా నవ్వి మానవ కొనుగోలుదారుగా నటిస్తాడు.
ఇది వారి సమయ పరిమితి ముగిసే ముందు మానవ జీవితం గడపడానికి వారి కారవాన్ యొక్క అసౌకర్యమైన ప్రయత్నాన్ని చూపుతుంది. హేవాన్ దూరం నుండి చూస్తూ ఆ విచిత్ర అతిథి పట్ల ఆసక్తి చూపుతాడు. దెయ్యం తనను కార్రూన్ అని పరిచయం చేసుకుంటాడు, ప్రయాణికుల విక్రేతగా చెప్పుకుంటూ. అతను విచిత్రమైన చిన్న వస్తువుల స్టాల్ను ఏర్పాటు చేసి దానిని గడపలో నుండే పట్టణవాసులకు ఆఫర్ చేస్తాడు. ఒక పిల్లవాడు మెరుస్తున్న రాయి కోసం చేరుకుంటాడు. అప్పుడు కార్రూన్ దాన్ని త్వరగా దాచేస్తాడు, దివ్య సమయాన్ని భయపడుతూ. దెయ్యం యొక్క నర్వస్థ ఏదైనా తప్పు దేవతల తీర్పును తెప్పించవచ్చని సూచిస్తుంది. అద్భుతమైన దెయ్య నాయకుడు శాపిత అములెట్ను ఎత్తి అసలు ప్రసారకర్త యొక్క ప్రకాశాన్ని వెలిగిస్తాడు. అది మార్కెట్ అంతటా వ్యాపించి దేవతలు తిరిగి రావడానికి ముందే కారవాన్కు ఒక్క నిరాశాజనక గంటను అందిస్తుంది. పిండి పూసిన గోర్లు తన అసలు స్వరూపాన్ని బహిర్గతం చేస్తున్నట్టు చూస్తున్న ఒక బేకర్డమన్ ఉదయపు కాంతి వస్తున్నప్పుడు మళ్లీ నిజమైన రొట్టె రుచి చూడలేనని భయపడుతూ తమ తాత్కాలిక మానవత్వాన్ని మూసివేస్తున్నాడు. నాయకుడు పుష్పిస్తాడు. ఆ అములెట్ దివ్య తీర్పును ఒక్కసారే ఆలస్యం చేయగలదని, దాంతో కారవాన్ నశించిన అంచున కంపిస్తూ కనిపించని ఆకాశీయ శక్తులు కలలాడుతున్నాయి. మంచి చెడు మధ్య గీత మాయం అయింది. మాన్వా విత్ హరిని సబ్స్క్రైబ్ చేయండి. ఒక దెయ్యం పండితుడి వేషంలో దాగి ఆకాశాలు అతని ద్రోహాన్ని యోచిస్తున్నాయి. ఆర్చ్మేజ్ అకాడమీ స్థలాలు పురాతన ప్రసారక యంత్రం చిమ్ముతున్నప్పుడు పేలిపోతున్నాయి. వాన్ మరియు మిరాయ్ ఆ పరికరం వెలుగు చూసి తరువాత ముడి మాయా శక్తితో పేలుడు చూస్తారు. శక్తి బాహ్యంగా తరలుతూ చిహ్నాలను చిత్తరించు మైదానాన్ని దహనం చేస్తుంది. విద్యార్థులు పరిగెత్తి కవచాలు మెరుస్తూ కలకల శక్తి పాఠ్యక్రమాన్ని పగలగొట్టడానికి సిద్ధమవుతోంది. వృద్ధ ఉపాధ్యాయుడు క్రమాన్ని కాపాడమని అరుస్తున్నాడు, కాని ఆ శక్తి అందరినీ ముంచెత్తుతోంది. వాన్ యొక్క దాగి ఉన్న ప్రతిభ మాత్రమే ఈ లీక్ను మూసివేయగలదు. ప్రొఫెసర్ ఆర్లెన్ ఫీల్డ్లోకి అడుగుపెడుతూ నిరోధక మంత్రాన్ని జపిస్తున్నాడు. అతను ధ్వంసమైన స్థల చుట్టూ ఒక ప్రకాశవంతమైన రూన్ వలయాన్ని గీతాడు. వాన్ అనుసరించి అస్తవ్యస్త ప్రవాహాలను వెనక్కి తిప్పే ఉన్నత స్థాయి బారియర్ను ఛానల్ చేస్తాడు. మిరాయ్ అధిక వేడి కలిగిన క్రిస్టల్స్ ను శీతలీకరించడానికి నీటి సర్క్యులేషన్ను పిలుస్తుంది. జిన్సు మిగిలి ఉన్న చిమ్ములను తొలగించడానికి వేగవంతమైన అగ్ని బోల్ట్ల వరుసను ప్రారంభిస్తాడు. అర్ధభౌతిక దెయ్యుడు ప్రసారకందం నుండి పేలుడుగా బయటకు వచ్చి నీలినేత్రాలతో గర్జిస్తూ లార్డ్ వర్కోస్ అడుగు పెడుతున్నప్పుడు అర్ధరాత్రి దుస్తులు ఊగుతూ శాపిత అమ్యులెట్ స్పందిస్తూ పురాతన ముద్రను దొంగిలించడానికి సిద్ధంగా ఉంటుంది. వాన్ తన అత్యంత బలమైన అవరోధాన్ని ఛానల్ చేస్తూ మిరాయ యొక్క పగిలిన నోట్స్ ను రక్షించడానికి తన జీవితం ప్రమాదంలో పెట్టుకుంటాడు. మీన్వైల్ మిరాయే తన పరిశోధనను కోల్పోయిన భారాన్ని, ఆకాశీయ ముప్పును మూసివేయడానికి ఉన్న ఆశను నష్టపోయినట్లు అనుభవిస్తుంది. వర్కోస్ వేణు అములెట్ ను ఎత్తి నిషేధిత శక్తితో గాలి చిటుకుతున్నప్పుడు నల్ల శక్తి పోర్టల్ విప్పి అకాడమీలో ఇంకా ప్రతిఘటించలేని ఒక అజేయ దాడి వాగ్దానం చేస్తోంది. మీకు అవసరమైన ఏకైక మాన్వా ఛానల్ మాన్వా విత్ హరిని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశం చీలిపోతుంది. రాక్షసుడు తన దివ్య ఒప్పందాన్ని చీల్చి ఆకాశాన్ని పగిలిన పత్రికలా త్రిప్పేస్తాడు. రక్తం జ్వలించి మహామాంత్రికుడి శపథాన్ని ఆకాశంలో అగ్నిమయ గాయంగా ఖరారు చేస్తుంది. అతను తన ఆత్మను బంధించిన సిగిల్ను చీల్చి ఒప్పందం గర్జనాత్మకంగా చిందరగా పడుతుంది. పురాతన బంధనం నుంచి విముక్తి పొందిన అతను మానవ భూమిపైకి దిగుతూ చివరకు అతని గొలుసులు చీలిపోయాయి. నేను చివరికి స్వేచ్ఛ పొందాను అని అతను గర్జిస్తూ నియంత్రణలేని శక్తితో కంపిస్తూ చెబుతాడు. ఇప్పుడు స్టూడియో యొక్క శాపగ్రస్త యంత్రాల మిగిలిన ప్రతిధ్వనులు అతనిపై పర్యవేక్షిస్తూ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అతను నగర వీధిపై బలంగా పడగొట్టాడు. తన తల నొప్పితో పట్టుకుని అకస్మాత్తుగా మార్పు వల్ల ప్రపంచం తిరుగుతూ ఉంది. పాదచారులు అతనిని దాటుతూ అతనిని అనుసరించే ఆకాశీయ ధ్వంసాన్ని గమనించకుండా వెళ్లిపోతున్నారు. ఒక పాడైన నియాన్ బోర్డు మెరుస్తోంది. క్యారూన్ స్టూడియోస్. అతను దానివైపు దూకి హృదయం గట్టిగా కొట్టుకుంటూ సమాధానాల కోసం నిరాశగా పరిగెడుతున్నాడు.
అంతర్గతంగా ఇంకా అతని రక్తనాళాలలో వేచి చూస్తున్న ట్రాన్స్మిటర్ యొక్క చివరి ముక్క ఉంది. ఒక విపరీతమైన గర్జనలో రాక్షసుడు స్వర్గీయ ఒప్పందాన్ని పగలగొట్టి ఆకాశాన్ని చీల్చివేయగా శాపిత రక్తం కరిగే నదిలా పేలుతుంది. స్టూడియోను కాల్చి మూసివేసిన మార్గాన్ని విస్తారంగా తెరచేస్తుంది. నల్ల అసహ్య శక్తి గదిలో ప్రవహించి గాలిని ఒక ఉబ్బుతున్న తుఫానుగా మార్చి అంతర్గతంలో ఉన్న ప్రతిదాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. రువా వీక్షిస్తోంది. అతని దివ్య సంకేతం రాక్షసుడి సాధారణ జీవితం కోసం చేసిన నిరాశాజనక అభ్యర్థన వల్ల ఛిద్రమవుతోంది. పగిలిన సంకేతం స్టూడియో యొక్క మూలాన్ని కూడా చీల్చేస్తోంది. రాక్షసుడిని ఎంపిక చేయ అతని మానవత్వానికి చివరి అవకాశం నశించనివాలా లేదా రెండు ప్రపంచాలను కూడా చీల్చివేసే తిరగలేని వికృతి విడుదల చేయాలా? పగిలిన సొరంగం లోతైన రక్తరశ్మితో కంపిస్తోంది. మూసివేత చిహ్నం మృత నక్షత్రంలా మసకబారుతుంది. అంధకార అగ్నిమంటలు విస్ఫోటనం చేసి మార్గపు అగాధాన్ని విస్తరిస్తున్నాయి. ఆ లోతైన పాళం మరింత విస్తరించి రెండు రాజ్యాల విధిని ఒక అస్థిర అనీహిత అంచుపై నిలబెట్టింది. అది రాబోయే విధ్వంసం యొక్క కంపనతో కంపిస్తోంది. విలన్ నిజంగా సరిగా ఉండవచ్చు. మన్వా విత్ హరిని సబ్స్క్రైబ్ చేసి మీరే నిర్ణయించుకోండి. ఒక దెయ్యం సంత యొక్క హాలో ధరించి గర్జిస్తోంది. ఆర్చ్మేజ్ యొక్క చివరి రోజును నశింపజేయడానికి సిద్ధంగా ఉంది. స్వర్గ రాజ్యానికి లైవ్ స్ట్రీమ్ గ్లీచ్ అవుతూ DWN4 స్క్రీన్పై విరివిగా కనిపించి జీవన ప్రవాహం కత్తిరించబడుతుంది అని అరుస్తుంది. ఉత్సాహంతో ఉన్న విద్యార్థి మానిటర్ రూవా సిగ్నల్ను మళ్లీ దారితీసేందుకు తొందరగా ప్రయత్నిస్తోంది. ఆకాశీయ ప్రసార స్టూడియోలో ఎరుపు అలారాలు మెరుస్తూ ట్రాన్స్మిటర్ స్కీమాటిక్లను బహిర్గతం చేస్తున్నాయి. స్ట్రీమ్ ఆగిపోతే దేవతలు, మానవులు అందరూ తమ జీవరసం కోల్పోతారు. లీ హ్వాన్ తన కడ్డీని పట్టుకుని కన్నులు అగ్నితో మెనుగుతున్నాయి. పోరాటం ప్రారంభమవుతోంది. లీ హ్వాన్, మిరాయల్, టోమాస్ తేలియాడే వేదికపై వేగంగా దూకి ఆయుధాలు పట్టుకున్నారు. మిరాయల్ ఒక పదునైన గాలి వజ్రాన్ని పిలిచింది. దెయ్యం యొక్క నాశన చిహ్నాలను చీల్చింది. టోమాస్ ప్రకాశవంతమైన రూన్ వలయాలను ముద్రించి వాన్ యొక్క ముందడుగు నెమ్మదించే ప్రకాశవంతమైన అడ్డంకిని సృష్టించాడు. దెయ్యం నుండి నలుపు అగ్ని పేలింది. వేదిక యొక్క క్రిస్టల్ హృదయాన్ని లేపుతూ వాన్ తన నిజమైన గుర్తింపును పతనమైన స్వర్గీయ ఇంజనీర్గా వెల్లడిస్తాడు. మిరాయల్ ప్రకాశవంతమైన ట్రాన్స్మిటర్ కోర్ను బలంగా పట్టుకుంటాడు. గోల్డెన్ కార్రూన్ ఒక కాంతివంతమైన ప్రిజం బీన్ను విడిచిన క్షణంలో విరోధాన్ని మూసి యుద్ధభూమిని పవిత్ర కాంతితో నింపుతుంది. రూయా తన జీవనాన్ని ప్రమాదంలో పెట్టి మిరాయల్ మూలక నైపుణ్యాన్ని కోల్పోయే అంచున నిలబడి ఉంది. విద్యార్థులు స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ యొక్క జీవనాన్ని రక్షించేందుకు పందెం వేస్తున్నారు. అంతా క్రిమ్సన్ కౌన్సిల్ యొక్క భయంకర ఆధిపత్యం వారి నిరాశా పోరాటంపై చీకటి నీడలా పెదవిగా విస్తరిస్తోంది. స్వర్గీయ దూత మళ్లీ కన్సోల్ పైన ప్రత్యక్షమై పూర్తి కాని ప్రసారకందం క్రిమ్సన్ కౌన్సిల్ ను లైవ్ రియల్ ఛానల్స్ ను హస్తగతం చేసేందుకు ఆహ్వానిస్తుందని, ప్రపంచాన్ని పూర్తిగా కలకలానికి అంచునకి నెట్టేస్తుందని హెచ్చరిస్తుంది. తదుపరి అధ్యాయంలో మీరు చూసిన ప్రతిదీ పూర్తిగా మారిపోతుంది. తెలుసుకోవడానికి మన్వా విత్ హరిని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్చ్మేజ్ యొక్క శాపం ఆకాశాన్ని చీల్చి పరలోకాన్ని యుద్ధభూమిగా మార్చే ఒక క్రోధిత దెయ్యాన్ని విడుదల చేస్తుంది. అవశేషాల్లో స్టూడియో బేస్మెంట్లో దాగి ఉన్న ట్రాన్స్మిటర్ మీద పాత లైవ్రువా ప్రసారం మసకబారుతుంది. లియోరా, ఆర్చ్మేజ్ ఆ పరికరాన్ని బలంగా తెగదీసి హృదయంలా దడదడలాడే రూమ్ చిత్రిత కోర్ను బయటకు చూపిస్తుంది. ఆ కోర్ కార్రూమ్లు రెలిక్తో సమన్వయం అవుతుంది. దెయ్యానికి దొంగిలించిన మాయాశక్తి ప్రవాహాన్ని అందిస్తుంది. ఈ లింక్ ఎందుకు ఆ జీవి ఒకేసారి అన్ని ప్రపంచాల శక్తిని నిష్క్రమించగలదో వివరిస్తుంది. లియోరా ఇప్పుడు ట్రాన్స్మిటర్ మిస్ అయిన లింక్ అని తెలుసుకుంది. లియోరా మరియు ఆమె అవ్యవస్థిత సహచరులు కూలుతున్న స్టూడియోలోకి దూకి అవశేషాలు మెటియర్లలా వర్షంలా పడుతున్నాయి. టైటన్, పురాతన రక్షకుడు, పగిలిన గాజు యొక్క చుక్కలతో జాగ్రత్త షీల్డ్ను ఒక వన్య బాంబ్కి ఢీకొట్టి వారికి విలువైన కొన్ని సెకన్లు కొనుగోలు చేస్తాడు. బెల్లా కార్రూన్ను పట్టుకుని దాని భయంకర కంపనాన్ని తన ఎముకలలోకి ప్రవహిస్తున్నట్లు అనుభూతి చెందుతుంది. లియోరాను గుప్త ట్రాన్స్మిటర్లో విసురుతుంది. ఆ పురాతన వస్తువును జీవంతమైన నాళంగా మార్చి ముడిమానా ప్రవాహాన్ని పేల్చి రాక్షసులతో నిండి ఉన్న ఆకాశాన్ని చీల్చేస్తుంది. ఆడమ్ తన సహచరులు అన్నింటినీ ప్రమాదంలో పెట్టి పోరాడుతున్న చూస్తున్నాడు. పగిలిన స్టూడియో యొక్క భారమైన ఒత్తిడిని అనుభవిస్తూ బెల్లా ఒక క్రిస్టల్ ముక్కను బిగించుకుంటోంది. అది వారి ప్రపంచానికి రక్షణ,
లేదా నాశనాన్ని అనేది నిర్ణయిస్తుంది. ధ్వంసమైన గోడపై ఒక రహస్య చిహ్నం మింకుతుంది. అది నిద్రిస్తున్న లైవ్రువా రీలేను సూచిస్తుంది. అలాగే ఒక నీడలాకార ఫిగర్ ఒక వాగ్దానం ఫుస్కుతుంది. ఈ పట్టణం గోప్య యుద్ధం ఇప్పుడే మొదలవుతుందని. అబ్సల్యూట్ సినిమా మన్వా విత్ హరిని సబ్స్క్రైబ్ చేసి పాప్కార్న్ తీసుకోండి. ఆర్చ్మేజ్ యొక్క చివరి మంత్రం ఆకాశాన్ని చీల్చేసి రాక్షసుడు నవ్వుతాడు. ఒక భారీ కొమ్మలున్న రాక్షసుడు ప్రకాశవంతమైన వేదికపైకి బుడగలాడుతూ దాని కళ్ళు అగ్నిలాగా ప్రకాశిస్తాయి. మాంత్రిక విద్యార్థుల సమూహం ఆశ్చర్యంతో ఊపిరి తీసుకుంటుంది. రాక్షసుడు ఆకాశానికి వైపు గోపురపు పంజాలాంటి చేతిని ఎత్తినప్పుడు దాని గర్జన మెరుపులాగా ప్రతిధ్వనిస్తూ కొత్త ముప్పు వచ్చిందని ప్రకటిస్తుంది. నీవు ఇంత దూరం వరకు జీవించాలి అనేది ఎప్పుడూ ఊహించలేదు. రాక్షసుడి వచ్చి జూన్ను తెలియని శత్రువుతో ఎదిరించడానికి బలవంతం చేస్తుంది. దెయ్యి ముందుకు అడుగుపెట్టి దాని చర్మం చీకటి శక్తితో అలలాడుతుంది. అది గర్జిస్తూ పళ్ళు మెరవుతూ హేవెన్లీ ట్రాన్స్మిటర్ పాడెస్టల్ వైపు సూచిస్తుంది. పాడెస్టల్ కంపిస్తుంది, దెయ్యి ఉనికిని అనుభవిస్తూ. దెయ్యి ఉద్దేశం స్పష్టంగా ఉంది. అది పురాతన పరికరాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటుంది. నీకు అవకాశం ఇచ్చా. ఇప్పుడు మోకాళ్ళు వంచు. ట్రాన్స్మిటర్ పడితే దెయ్యి దాడులు ఈ రాజ్యాన్ని వరదలా నింపేస్తాయి. కారూన్ లైవ్ ప్రసారాన్ని హైజాక్ చేసి తన గోళ్లు కలిగిన కఠినమైన చేతిని హెవెన్లీ ట్రాన్స్మిటర్ పై ఢీకొడతాడు. తరువాత చీకటి చిహ్నాలు వెలిగినప్పుడు వాస్తవాన్ని చెదలగొట్టి ప్రకాశవంతమైన వేదికను భయంకర బలిపీఠంగా మార్చేస్తాడు. డుపాన్ తన జీవితం ప్రమాదంలో పెట్టి పగిలిన క్రిస్టల్ను ట్రాన్స్మిటర్ బేస్లోకి ఢీకొట్టాడు. అద్దమైన ఒక ప్రకాశవంతమైన వెలుగు వెలిగించి కొద్దిసేపు ఆశను పునరుద్ధరించింది. మీన్వైల్ భయంతో నిండిన విద్యార్థులు తమ ఆత్మల నష్టాన్ని భయపడుతూ ఆగమ్యంగా పరిగెత్తారు. దెయ్యి ప్రసారం వెలుగు పంచుతూ ప్రసారకర్త కూలిపోవడానికి సన్నాహంగా ఉంది. మరియు కారూన్ యొక్క వక్రీకృత శ్లోకము అతని పాలనలో మానవ ప్రపంచాన్ని వాగ్దానం చేస్తూ అకాడమీ యొక్క విధి బొత్తిసన్నని తీగపై వేలాడుతోంది. వారు నేరుగా అతని పట్టులోకి వచ్చారు. ట్రాప్ ముగిసే దృశ్యాన్ని చూడటానికి మన్వా విత్ హరిని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్చ్మేజ్ యొక్క చివరి మంత్రం స్వర్గాన్ని నశింపజేసింది. ఇప్పుడు రాక్షసులు వీధుల్లో నడుస్తున్నారు. హేవెన్ ట్రాన్స్మిటర్ మంటలాగా మెరుస్తోంది. ఆకాశంలో లైవ్ స్ట్రీమ్ బానర్ ప్రకాశిస్తోంది. రూవా కొత్త మేజు ప్రసార స్టూడియోను ఏర్పాటు చేయడానికి తగలాడుతుంది. సెలెస్టియల్ గార్డులు సంకేతాన్ని దాచడానికి తగలాడుతారు. కానీ రాక్షసుల వాహన సమూహం అడ్డంకిని దాటింది. మొత్తం రాజ్యం యుద్ధాన్ని రియల్ టైంలో చూస్తోంది. ఇప్పుడు అందరి చూపులు రూవా యొక్క కంపించే కెమెరా వైపు మళ్ళాయి. రూవా స్విచ్ ను తిప్పుతుంది. యుద్ధం లైవ్ అవుతుంది. సిగ్నల్ ఒరిజినల్ ట్రాన్స్మిటర్ ద్వారా పట్టుపడుతుంది. రహస్య ఘర్షణను ప్రజా ప్రదర్శనగా మారుస్తుంది. వేర్వేరు లోకాల వీక్షకులు రాక్షస కారవాన్ నగర గేట్లను దాడి చేస్తున్నట్లు చూస్తారు. ఆర్చ్మేజ్ విద్యార్థులు తమ గురువు యొక్క మంత్రాలు దాడిని ఆపలేకపోవడం చూసి భయంతో నిశ్చలంగా ఉంటారు. లైవ్ ఫీడ్ హీరోలను వేగంగా పోరాడటానికి బలవంతం చేస్తుంది. ఒక విశాల దెయ్యం బ్రీచ్ నుండి ప్రత్యక్షమై గర్జిస్తూ ఆకాశాన్ని చీల్చుకుంటోంది. రూవా హెవెన్ ట్రాన్స్మిటర్ ను లైవ్ లో తిప్పి నగరాన్ని దూకుతున్న డెమన్ కారవాన్ను ప్రసారం చేస్తోంది. అదే సమయంలో ఒక భారీ డెమన్ టవర్ ను గుచ్చి రహస్య పోరాటాన్ని కల్లోలభరితమైన ప్రపంచవ్యాప్త లైవ్ స్ట్రీమ్ గా మార్చుతోంది. రూవా యొక్క రూకీ నర్వస్లు పగిలిపోతున్నాయి. రాక్షసుడు సాధారణ జీవితం కోసం వినతి చేసేప్పుడు ప్రసారాన్ని రక్షించాలా లేదా తనకు కావలసిన మానవత్వాన్ని ఆ బాధితాత్మకు ఇవ్వాలా అనే ఎంపికను ఆమెకి బలవంతంగా పెట్టుతుంది. ఆ ఆకాశ రక్షకుడు తన కత్తిని ఎత్తి రాక్షసుని స్మృతిపై కన్నులు మృదువుగా మారుతాయి. కానీ ప్రసారక యంత్రం అధిక లోడ్ అయి చీకటి శక్తిని విడుదల చేస్తూ నగరపు విధి ఒక సమాధానం లేని ప్రార్థనపై నిలిచిపోయింది. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే క్లిఫ్ హ్యాంజర్ గెలుస్తుంది. దాన్ని గెలవనివ్వొద్దు. మాన్వా విత్ హరికి సబ్స్క్రైబ్ చేయండి. ఆ రాక్షసుడు దేవాలయపు సీన్ను చీల్చి దాని గర్జన చెక్ పర్వత శ్రేణులను కంపింపజేస్తోంది. ఆర్చ్మేజ్ ప్రొఫెసర్ కేల్ వోట్ ముందుకు వచ్చి పురాతన బైండింగ్ ను జాప్యంగా పాడుతున్నాడు. అతను తన స్టాఫ్ ను ఢీకొట్టి శతాబ్దాల పాత మాంత్రిక శక్తిని ప్రసారించాడు. రాక్షసుడు సిగిల్ వెలుగులో మంటలై దాన్ని కాంతి వలయంలో బంధించడంతో వెనక్కి వంగిపోయాడు. క్రింద ఉన్న గ్రామస్తులు చూస్తున్నారు. ప్రపంచం ఒక విపత్తును తప్పించుకుంది అని తెలియకుండానే. వోట్ యొక్క మంత్రం ఇంకా ప్రకాశిస్తోంది.
అకాడమీ స్థాపన రూన్లలో దాగి ఉన్న లోతైన రహస్యాలను సూచిస్తూ రాక్షసుడు రూపం మార్చుకుంటాడు. నీడ మరియు అగ్నితో కూడిన పెద్ద మాసు జనసమూహానికి గర్జిస్తూ అది తగలేస్తూ దేవాలయ బలిపీఠం వైపు దహనాత్మక గాలి అలను పంపుతుంది. ఆర్చ్మేజ్ తన చేతిని ఎత్తి శుద్ధ మానా పల్స్తో ఆ గాలిని నిశ్శబ్దం చేస్తాడు. ఆ జీవి గర్జిస్తుంది. అయోమయంతో సీల్ మరింత పగులుతుంది. ఆర్చ్మేజ్ యొక్క వేగవంతమైన ప్రతిస్పందన అతని శిష్యులు మళ్లీ సమీకరించుకునే సమయాన్ని అందిస్తుంది. ఆర్చ్మేజ్ తన కాడను త్రొక్కి రాక్షసుని తిరిగి దేవాలయంలో మూసివేసి కొండల మీద గర్జనాత్మక గట్టిపగలు ప్రతిధ్వనిస్తుంది. అదే సమయంలో మిరా యొక్క పవిత్ర అవశేషం కాంతివంతమైన వెలుగులో పేలుతూ రాక్షసుని నీడల రూపాన్ని చిత్తరించేస్తుంది. జూన్ హ్యూక్ యొక్క అజాగ్రత్త అడుగు పతనమే రక్షణగా మారింది. అతను విసిరిన రాయి రాక్షసుని కంటిని అంధం చేసి ఆర్చ్మేజ్ కు ఆ జీవిని బంధించేందుకు చిన్ని అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ శిక్షణార్థి గ్రామం యొక్క సున్నిత శాంతి కోసం తన జీవితం, ఖ్యాతి రెండింటినీ ప్రమాదంలో పడేస్తాడు. రాక్షసుడి విజ్ఞాపనాత్మక ఆత్మ ఒక సాధారణ జీవితం కోసం అత్యవసర ఒప్పందాన్ని ఫుస్కుతుంది. ఆర్చ్మేజ్ ను శాశ్వతంగా ఆ భయంకరాన్ని మూసివేయాలా లేదా మాంత్రిక శక్తి పునాదిను దెబ్బతీయగలిగే ఒక రహస్య సత్యాన్ని ఎదుర్కోవాలా అనే ద్వంద్వంలో బిగించేస్తుంది. 50కి పైగా దేశాల నుండి అభిమానులు ఇప్పటికే మన్వా విత్ హరి రిక్యాప్స్ ను చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి దీనిలో భాగమవ్వండి.